ఇరాన్‌తో ఉద్రిక్తతల వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భద్రత విషయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ట్రంప్‌కు చెందిన ఫ్లోరిడాలోని మార్-ఏ లాగో రిసార్ట్‌లోకి అక్రమంగా ప్రవేశించిన ఓ దుండగుడిని అక్కడ సెక్యూరిటీ సిబ్బంది కాల్చి చంపేసింది. అతడు ఆయుధాలతో ట్రంప్ భవనంలోకి ప్రవేశించినట్లు యూఎస్ సీక్రెట్ సర్వీస్ తెలిపిందన్నమాట. ఈ క్రమంలో అతన్ని భద్రతా దళాలు కాల్చి చంపినట్లు పేర్కొన్నాయి. సో ఈ ఘటన ఫిబ్రవరి 22 ఆదివారం తెల్లవారుజామున జరిగింది. అయితే ఈ ఘటన జరిగినప్పుడు ట్రంప్ తన అధికారిక భవనం అయిన శ్వేత సౌధంలో ఉన్నారన్నమాట. సో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు చెందిన ఫ్లోరిడాలోని మార్-ఏ-లాగో రిసార్ట్‌లోకి ఆగంతకుడు ఆయుధాలతో దూరాడన్నమాట. సో అక్రమంగా ప్రవేశించిన ఆ దుండగుడిని అక్కడ భద్రతలు కాల్చి చంపారు. సో ఈ విషయాన్ని యూఎస్ సీక్రెట్ సర్వీస్ ధృవీకరించింది. అయితే ఈ ఘటన సమయంలో ట్రంప్ వైట్ హౌస్‌లో ఉన్నారని, సాధారణంగా వారాంతాల్లో ట్రంప్ ఈ రిసార్ట్‌లోనే గడుపుతుంటారని, ఈ క్రమంలో ట్రంప్ ఈ రిసార్ట్‌లోనే ఉంటున్నారని భావించే ఆ దుండగుడు వచ్చినట్టుగా తెలుస్తోందని, సో అయితే ఈ దుండగుడికి సంబంధించిన పూర్తి వివరాలను అధికారులు ఇంకా వెల్లడించలేదన్నమాట. ఎందుకంటే తాజా ఘటనతో మార్-ఏ-లాగో రిసార్ట్ వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు అధికారులు. ఇక ఇటీవల ట్రంప్ ప్రపంచ దేశాలపై విచ్చలవిడిగా టారిఫ్‌లు విధించిన విషయం మీ అందరికీ తెలిసిందే. సో అప్పటికే ఉన్న 10% టారిఫ్‌లను 15% పెంచారు. సో ఈ క్రమంలో సుప్రీంకోర్టు ఉత్తర్వులు కూడా ట్రంప్ పక్కన పెట్టేశారు. సో మరి ఏది ఏమైందో, మరి ఏ దేశస్థుడు తన మీద ఎక్కువ కోపం పెంచుకున్నది తెలీదు గానీ, ఈ ట్రంప్ ఈ టారిఫ్‌లు పెంచడం వల్లే ఈ అంతటికి కారణం ఈ దుండగుడు అందుకే వచ్చాడని చెప్పేసి ఒక వార్త అయితే ప్రచురం అవుతుంది. ఏదేమైనా గానీ ట్రంప్ అయితే ప్రాణాలతో బయటపడ్డాడు. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే గనుక లైక్ చేసుకొని, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.